రోజున మొత్తం ప్రపంచమే విశాఖ వైపు చూస్తుంది అంటే ఇంత పెద్ద సమ్మిట్ కానివ్వండి, భవిష్యత్తు ఆల్రెడీ ప్రజలు చంద్రబాబు గారిని ఎందుకు కోరుకున్నారు అనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అనుకోవచ్చు అంటారా? ఎలా చూడాలి ఈ సమ్మిట్? డెఫినెట్లీ అండి, ఎందుకంటే యాజ్ అ స్టేట్ మనం లాస్ట్ 5 years లో చాలా కోల్పోయాం. అది అందరు ఎరిగిన సత్యం, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో దానివల్ల మనకు వచ్చిన ఇబ్బందులు కానివ్వండి, లాస్ ఆఫ్ క్రెడిబిలిటీ, ఇవన్నీ కూడా ఈ ఏదైతే న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యారో అండర్ చంద్రబాబు గారి లీడర్షిప్, ఆ క్రెడిబిలిటీ అంతా తిరిగి తెచ్చుకోవాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, అండ్ ఇట్స్ అ బిగ్ టాస్క్. ఒకసారి ట్రస్ట్ పోతే మళ్ళీ ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవటం అనేది చాలా కష్టం. సో ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, ఆల్మోస్ట్ 1.5 years అయింది. బట్ దీనికంటే ఒక 6 నెలల ముందు నుంచే పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఏపీ, కమింగ్ ఫార్వర్డ్ ఇన్వెస్ట్. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ ఒకటి తెలుసు, హౌ హీస్ బిల్ట్ హైదరాబాద్ యాజ్ అన్ ఐటీ సిటీ ఆర్ వాట్ ఎవర్. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ హిమ్ టు బిల్డ్ ట్రస్ట్. అదే ఇంకొకరు అయి ఉంటే చాలా కష్టం. సో ఆయనకి తోడుగా, చంద్రబాబు గారి తోడుగా, ఈవెన్ లోకేష్ హెస్ ఆల్రెడీ స్టెప్డ్ ఇన్ టు Chandrababu Garu's shoes, and he's also working hard. So both of them are working hard together, and alage central government support undi. So Andhra is looking at a brighter future. So Google వచ్చినప్పటి నుంచి కూడా దాని గురించి రకరకాల విమర్శలు కానివ్వండి మనం అన్ని చూసాం, విన్నాము. కానీ అప్పటి నుంచి కూడా విశాఖకు ఒక కొత్త జీవం వచ్చింది అన్నట్టుగా ఈ రోజున ఈ సమ్మిట్తో దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కానివ్వండి, లేకపోతే ఇన్ని విదేశాల నుంచి ఇంతమంది డెలిగేట్స్ రావడం కానివ్వండి చూస్తుంటే ఈ విశాఖకు సంబంధించి మీరేమంటారు? 14 to 19 మధ్యలోనే ఇక్కడ 2 summits జరిగినాయి. దెన్ ఆఫ్టర్ దట్ నథింగ్ హ్యాపెండ్. మళ్ళీ ఇన్ ద పార్ట్ ఆఫ్ మన స్టేట్ని రివైవ్ చేసే భాగంగా అగైన్ ఈ సమ్మిట్ రావటం అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు క్రిటిసిజం అంటారా, దర్స్ ఆల్వేస్ సమ్మన్. ఒక మంచి పని జరుగుతున్నప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది పొలిటికల్గా ఆ రీజన్ తీసుకొని ఒక స్టేట్కి మంచి జరుగుతుంటే ఆపటం అనేది తప్పు. దీన్నేదో చాలా చెడుగా తీసుకెళ్ళి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటర్, దట్స్ నాన్ సెన్స్. ఎందుకంటే ప్రభుత్వం అన్నటి గురించి ఆలోచిస్తుంది. అండ్ ఎప్పుడు చంద్రబాబు గారు మాట్లాడినా ఓ పక్క ఇండస్ట్రీస్ తెద్దాం అని ఇలాంటి తెస్తూనే హౌ మన సస్టైనబిలిటీ ఎలా చేయాలనేది కూడా ఆయన చూస్తున్నారు. రెన్యూబుల్ ఎనర్జీ ఎందుకు మాట్లాడుతున్నామండి? బికాస్ వీ వాంట్ సస్టైనబుల్ ఫార్మ్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, ఐదర్ వాటర్ ప్రొడక్షన్కి కానివ్వండి ఆర్ ఎలక్ట్రిసిటీకి కానివ్వండి, సో దట్ ఎనీథింగ్ ఆ డేటా సెంటర్ వల్ల ఏవి కూడా ఎఫెక్ట్ అవ్వవు. సో ఒకటి పైకి ఎగుతుంటే లాగే వాళ్ళు ఉంటారు. అన్ఫార్చునేట్ ఏంటంటే మన స్టేట్కి ఫస్ట్ నుంచి అదొక శాపంలా తయారైంది. ఎప్పుడైనా స్టేట్ ఒక అడుగు ముందుకేస్తుంటే 10 అడుగులు లాగాలని చూసే వాళ్ళు ఉంటారు. కానీ అవన్నీ దాటుకొని కూడా ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్రెడీ వచ్చింది 2 months బ్యాక్. అది అవ్వకుండానే అంటే ఆ ఆనందంలో అందరూ ఉన్నాం. దెన్ అగైన్ దిస్ సమ్మిట్ హ్యాపెనింగ్ అండ్ ఇంతమంది ముందుకు వచ్చి సమ్మిట్ ఈ రోజు రేపు, బట్ నిన్నే ఆల్మోస్ట్ 3 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ రావటం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో దట్స్ ద ట్రస్ట్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ ఇన్ సిబిఎన్ గారు. చివరిగా మేడం, అంటే సిబిఎన్ గారు అంటే మనం ఆల్రెడీ చూసాం, హీఈస్ ప్రూవ్డ్ ఒక హైదరాబాదు ఐటీ హబ్ కానివ్వండి, మళ్ళీ విశాఖ అంత ఇదిగా మళ్ళీ రూపుదిద్దుకుంటుంది అంటే దీని వెనక లోకేష్ గారు నిన్న 5 సంస్థలకు భూమి పూజ చేసి కొన్ని వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకోవడం అంటే భవిష్యత్తులో మళ్ళీ సిబిఎన్ గారి పేరుని నిలబెట్టి ఆ చరిష్మాని కొనసాగించేటువంటి ఇది లోకేష్ గారిలో. ఇందాక ఆల్రెడీ చెప్పాం కదా, హీస్ ఆల్రెడీ స్టెప్డ్ ఇన్ హిస్ ఫాదర్స్ షూస్ అండ్ హీస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ లీడర్ అండ్ సమ్వన్ హూ కెన్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. చంద్రబాబు నాయుడు గారే కాదు, నేను చేయగలను, ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో డెఫినెట్లీ హీస్ అ మేజర్ అసెట్ ఆఫ్టర్ సిబిఎన్ గారు. అండ్ సిన్స్ హీస్ గాట్ సపోర్ట్ ఆఫ్ ఈవెన్ ద నేషనల్ లీడర్స్. ఎక్కడికి వెళ్ళినా కూడా హీస్ బీయింగ్ యాక్సెప్టెడ్ ఆల్ ఓవర్ ఇండియా. The way he talks or speaks or he mingles with people or way he's attracting investments. So definitely, Vizag is, growing on a different scale. On par with it, even Amaravati will be growing. So part of the government, మీరు కొత్తగా వచ్చేటువంటి యూత్ డెలిగేట్స్ కి ఈ ప్రభుత్వం గురించి కానీ లేకపోతే భవిష్యత్తు పెట్టుబడుల గురించి కానీ ఏ పిలిపిస్తారు? అందరం చెప్తున్నాను, యాజ్ ఆఫ్ నౌ Andhra Pradesh is on the right track and the right path. So, and this is an upcoming state. And as they said, we are all hungry for investment. So, ఏ చేయాలన్నా కూడా the government is ready. ఎప్పుడైనా ఒక స్టేట్ డెవలప్మెంట్ అవ్వాలంటే
వాళ్ళు ద గవర్నమెంట్ షుడ్ బి రెడీ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే దానికి కావాల్సిన ఏంటంటే ఇన్సెంటివ్స్, అట్ ద సేమ్ టైం వచ్చిన ఇండస్ట్రీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఒక 10 ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఈజ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్సో వీ హ్యావ్ ఇట్ హియర్. అట్ ద సేమ్ టైమ్ సిబిఎన్ గారు is very pro in encouraging entrepreneurs. He says one home, one entrepreneur. So wherever the youth are ready, especially females ni ekkuva promote cheyali, women ni promote cheyali industries lo or entrepreneurship lo anedi it's always is call. Eppudu akkada cheppina alage Vizag has become the safest city, that also mention chesaru. So definitely all these are our strengths. So we are we welcome you with open arms, and you'll feel that that we want everyone to grow along with us. Thank you. Please subscribe to Leo News for more videos.